Devan, Hi. Shraddha, Arun, man. Come on. And this is Rahul. Hi, thank you. And Pooja. Nice to meet you. Hi. ఆల్ ది బెస్ట్. Itanu Shekhar. హలో And Arvind. థ్యాంక్ యూ. Da. Hi, Mansi. Come. And last. This is my favorite. Karthik. Did you get the sketches? 1 second. త్వరగా తీసుకురా. Have it. తిను. No. Everything 50-50. No. తీసుకో. ఇదిగో నువ్వు అడిగింది. అండ్ కొత్త డిజైన్ పంపమన్నానుగా. నేను సెండ్ చేశాను, రాలేదా? ఇదా? ఇదిగో ఇక్కడ ఉంది. ఇదా? correct. ఇది కొంచెం చేంజ్ చేయొచ్చుగా. ఇంకా ఈ డిజైన్ ని కాస్త ఫోకస్ చేయి. నేను చెప్పాను కదా ఇది. ఇదిగో కరెక్ట్గా సెండ్ చేశాను కదా. ఊరుకో. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవచ్చు కదా. Hi everyone. Joined Rosario Event Management as a project director. Great atmosphere, nice people, having fun. ఫేస్బుక్ నాకు కొంచెం నేర్పిస్తావా? Don't irritate me. హఠాత్తుగా నీకేమైంది? నాకేమవుతుంది? సమ్ చేంజ్. కొద్దిసేపు ఒంటరిగా ప్రశాంతంగా ఉందామనుకుంటే హ్యావింగ్ ఫన్. పిచ్చి పట్టిందా? కార్తీక్, నీకు ఇంతకు ముందు రియా తెలుసా? No, why? లేదు, నాకు అనిపించింది, అందుకే అడిగాను. కూల్. హే వాట్? నథింగ్ సార్. సార్ నో సార్, ఓన్లీ మైకెల్. ఓకే, మైకల్. సంథింగ్ ఈజ్ బాదరింగ్ యూ. వాట్స్ ఇట్? అది ఇలా గ్రూమ్ చేసేటప్పుడు అమ్మాయిల్ని టచ్ చేయాల్సిందేనా? ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ. రియా, ఈ టచ్ ని ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. మనం మిగతా వారికి చెప్పే పెద్ద పెద్ద విషయాల్ని కూడా ఒక చిన్న టచ్ లో కమ్యూనికేషన్ చేయొచ్చు. ఇద్దరూ టచ్ అయితే ఈ లోకాన్ని మర్చిపోతారని నువ్వెప్పుడు వినలేదా? ఇందులో చాలా రకాల టచెస్ ఉన్నాయి. ఐ కెన్ టచ్ యాజ్ యువర్ ఫాదర్. ఇట్స్ ఫుల్ ఆఫ్ పేరెంటల్ ఎఫెక్షన్. ఈ టచ్ బ్రదర్ లాంటిది. ఇది ఫ్రెండ్లీ. యునో, ఈ టచ్ లవర్ది. అర్థమైందా? ఒక్కొక్కరు చేసే టచ్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఇందులో ఏ ఫీలింగ్ తో టచ్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. వాట్? నేను ఇక్కడేమన్నా ఫ్లాట్ చేస్తున్నానా? ఫుల్ మ్యాన్. హే, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? Everything is wrong. కమ్ ఆన్ యా. కార్తీక్, ఐ థింక్ యు ఆర్ ఇన్ బ్యాడ్ మూడ్. నేను చూసుకుంటాలే, రిలాక్స్ గా ఉండు. ఓకే గర్ల్స్, లెట్స్ స్టార్ట్. రెడీయా? కార్తీక్, ఇలా రా, వెళ్దాం. 1 second, ఇదిగో వచ్చేస్తున్నా. షరల్, నన్ను కాస్త బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తావా?
ఓకే యా రిపేర్ అయినట్టుంది. స్టార్ట్ అవడలేదే. ఓకే నాకు అర్జెంట్, నేను వెళ్తాను. బాయ్. తాగుమా. ఓ రియా, హలో షెరిన్ హియర్. హా శరణ్, ఆన్లైన్లో లేవా? హాయ్ చెప్పినా కూడా రిప్లై ఇవ్వలేదు. రియా, నేను ఇప్పుడు కార్తిక్తో చాటింగ్లో ఉన్నాను. ఐ కాల్ యూ లేటర్. మైకల్, we need a dress code. దట్స్ ఏ వండర్ఫుల్ ఐడియా. కమ్ అగైన్. నాకు అర్థం కాలేదు. I'm talking about కార్తిక్. కార్తిక్? గర్ల్స్ ని గ్రూమ్ చేసేటప్పుడు కార్తిక్ ని కాస్త డీసెంట్ గా డ్రెస్ చేయమని చెప్పండి. తనేమి నగ్నంగా ఉన్నాడా ఏంటి? జస్ట్ వన్ నిక్కర్. హా, ఏదో ఒకటి వేసుకున్నాడు కదా. రియా, యు నో దిస్ గాయ్? నో. యు నో రొనాల్డ్ ఫిల్మ్ మేకర్ శ్యామ్ ప్రసాద్ నాకు మంచి మిత్రుడు. ఇతను షూటింగ్ టైంలో ఎప్పుడు ట్రౌజరే వేసుకుంటాడు. సో దిస్ ఆల్ అబౌట్ కంఫర్ట్. వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఏంటి? యూ కమ్అట్. నాట్ మై ఫేస్, హియర్ డౌన్. లుక్ డౌన్. సి, నేను కూడా ట్రౌజరే వేసుకున్నాను. సో వాట్స్ ద బిగ్ థింగ్? నథింగ్. రియా, కావాలంటే నువ్వు రేపటి నుంచి ఇలాగే రావచ్చు. నాకే ప్రాబ్లం లేదు. హే లిసన్, ఇకపై నువ్వెప్పుడు ఇలాంటి సిల్లీ ప్రాబ్లమ్స్ కోసం నా డోర్ తట్టావంటే ఆ తర్వాత అందరికీ ట్రౌజర్సే. ఛా, ఈ అమ్మాయికి ట్రౌజర్ మీద ఎందుకు అంత కోపం? As I know the truth, I'm giving you a warning. ఆ కార్తిక్ అంత మంచోడు కాదు. వాట్? ఊర్లో ఒక అమ్మాయితో లేచిపోయాడు తెలుసా? 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఓ రియల్లీ? అలా అయితే అమ్మాయి మంచిది కాదు. ఆ అమ్మాయి పాపం తనని ట్రాప్ చేశాడు. దేవుని దయవల్ల తనకేం కాలేదు. ఇలా చూడు, 3 రోజులు ఒకటిగానే ఉన్నారు. అది కూడా కార్తిక్ లాంటి హ్యాండ్సమ్ తో. ఛాన్సే లేదు. నిజంగా? పోవే. నిజంగా? హలో, Huh? వాట్ హ్యాపెన్? డ్రీమింగ్? ఛే. కమ్ లెట్స్ హావ్ కాఫీ. కాఫీ? కమ్, నో. నో నో. మనం వెళ్దాంరా. ఆపు.
రీటా జాగ్రత్తగా నడు. ఓకే. జారుతుంది, జాగ్రత్త. మాథ్యూస్ ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి కదా. చెప్పులు ఇక్కడ వదిలేయండి. రండి రండి. ఆనందం, కార్తీక్. నమస్కారం సార్. రండి. రండి. నిన్న రాత్రి బాగా వర్షం పడిందండి. అవును. రండి రండి Surprise గా ఉంది. కూర్చోండి. అవునవును. ఇదిగోండి. అయ్యో ఇవన్నీ ఇవి ఎందుకు? ఇంట్లో చేసినవి, స్పెషల్ గా మీకోసం చేశాను. కిచెన్ ని క్లీన్ చేసి చేశాను. పలహారాలకి శుచి శుభ్రం అంటూ ఏమీ లేదు. ఛాన్స్ దొరికితే అమ్మ చేపలు కూడా తింటుంది. మా ఆయన కలకత్తాలో ఉండేవారు. అక్కడ బ్రాహ్మిన్స్ అంతా చేపలు తింటారు. అలాగే నాకు అలవాటయింది. కలకత్తాలో చేపల్ని జలపుష్పం అంటుంటారు. సరిపోయింది. మేము ఇక్కడికి వచ్చిన వెంటనే అమ్మ మమ్మల్ని తిడతదేమో అనుకున్నాను. ఆ మేటర్ అప్పుడే ముగిసిపోయింది. రియా రాలేదా? ఇంట్లో కొంచెం గెస్ట్ వచ్చున్నారు. వాళ్ళతో పాటు కలిసి బోటింగ్ కి వెళ్ళింది. మేము ఇక్కడికి ఒక హ్యాపీ న్యూస్ చెప్పడానికే వచ్చాం. ఆడపిల్లకి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయడమే కదా పేరెంట్స్ కి ఓ సంతోషం. మంచి విషయం. అయితే రియాకి పెళ్ళని చెప్పండి. అవును. చాలా మంచి విషయం. అబ్బాయి ఫ్రాన్స్ లో ఉన్నాడు, ఆంకాలజిస్ట్. నిశ్చయం అయిన వెంటనే మీకు చెప్దామనే వచ్చాం. అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా? తనకేంటూ ఎటువంటి అభిప్రాయం లేదు, మమ్మల్నే ఫిక్స్ చేయమని చెప్పింది. ఓహో మంచి విషయం. పెళ్లి పనులన్నిటిలోనూ మీరే ఇది ముందుండాలి. మీరు సపరేట్ గా చెప్పాలా? అన్నిటికీ మేమే ముందుంటాం. థ్యాంక్ యూ సార్. ఆనందం, అందరికి కాఫీ తీసుకురా వెళ్ళి. ఇదిగో తీసుకొస్తాను.